హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను పిల్లలకి చాలా ఈజీగా డైజెషన్ అయ్యే ఒక రెసిపీని చూపించబోతున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ గెయిన్ అవుతారు పిల్లలు. అటుకులతోటి సెర్లాక్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలోనే ఈ రెసిపీని మనం చేసి పెట్టొచ్చు పిల్లలకి. ఈ రెసిపీ లంచ్ టైంలోనైనా బ్రేక్ఫాస్ట్ టైంలోనైనా మనం ఈ రెసిపీని చేసి పెట్టొచ్చు. రెసిపీస్ వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. 6 నెలల పిల్లల నుండి 12 నెలల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ అటుకుల్ని వేసుకోవాలి. 1/2 కప్ పూల్ మకానా అండి, లోటస్ సీడ్స్ అంటారు కదా, అవి వేసుకోవాలి. 1/2 కప్పు పుట్నాలను కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక 5-6 జీడిపప్పు, 3 బాదం పప్పు, 2 అక్రోట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోని మనము ఫ్రై చేసుకున్న అటుకుల్ని వేసి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక గాజు సీసాలో మనము స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత పిల్లలకి మనము 6 మంత్స్ నుండి 12 మంత్స్ వరకు మనం ఈ రెసిపీని పెట్టవచ్చు. చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. అంతేకాదండి, వాళ్ళ ఆకలి కూడా చక్కగా తీరుతుంది. ఈ రెసిపీని మనము ఒకరోజు విడిచి ఒక రోజు మనము బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్లోకి ఇవ్వచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 గ్లాసు వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అటుకులతో చేసిన సెర్లాక్ని 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా అంతా ఒకసారి స్పూన్ తోటి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం రుచికి తగినంత కొంచెం సాల్ట్, పిల్లలకి కొంచెం సాల్ట్ అన్నది వేసుకోవాలి. ఎందుకు అంటే మరీ చప్పగా కూడా వాళ్ళకి అలవాటు చేయొద్దు కదా, కొంచెం పించ్ వేసుకోవచ్చు. మా పాపకైతే నేను కొంచెం వేస్తాను. ఇందులో మీరు కావాలంటే నెయ్యి తినే పిల్లలైతే కొంచెం మీరు నెయ్యి అన్నది వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారా, అంత దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అది మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇలా దగ్గర పడేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కాకుండా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరే ఉండి ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా దగ్గర పడుతుంది ఈ సెర్లాక్ అన్నది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనము స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసుకొని మనము ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైతే, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఈ విధంగా మా పాపకైతే నేను పెడతాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.